హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గానే తీసానండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వ్లాగ్ వచ్చేసి చాలా సింపుల్గా తీసానని చెప్పాను కదండి, అస్సలు కాదండి. నాకు కూడా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే అర్థమైంది అనమాట. ఓ నేనేంటి ఇంత వర్క్ చేశాను అన్నట్టుగా. ఇంకా సాటర్డే లీవ్ కాబట్టి కొంచెం లేట్గా లేసాను. మనం అనుకుంటాం కదండి సాటర్డే సండే హాలిడే ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉండొచ్చని. అసలు నన్ను అడిగితే సాటర్డే సండేనే వర్క్ అయితే ఎక్కువగా ఉంటుందండి అస్సలు. ఇంకా కొంచెం లేట్గా లేసాను. ఇంకా పనులన్నీ హడావిడిగా చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ అయితే టీ అయితే రెడీ చేసేసాను, ఇంకొక సైడ్ అయితే నా కోసం నేను మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను కదా, సో హాట్ వాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవాల్టి బ్రేక్ఫాస్ట్కి అయితే నూకలు ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి ఇది నూకలు ఉప్మా, రవ్వ ఉప్మానే కదా అనుకుంటారు కదా. అవునండి, రవ్వ ఉప్మాలానే సేమ్ నూకలు ఉప్మా కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అంతా అలానే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. మన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఎలా వేసుకుంటామో రవ్వ ఉప్మాకి సేమ్ నూకలు ఉప్మాకు కూడా అలానే వేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఇంకొకసారి టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తాను రెడీ చేయడం. ఇక్కడ చూసారా ఆయిల్ లేదు. ఎప్పుడైనా అంతేనండి, హడావిడిగా పని చేసేటప్పుడు ఆయిల్ డబ్బాలో ఆయిల్ ఉండదు, ఉప్పు డబ్బాలో ఉప్పు ఉండదు. ఎప్పుడైతే మనం కొంచెం కంగారుగా వంట చేస్తామో అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. నేను మాత్రమేనా, మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం లేదండి, సింపులే. ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్ అయితే ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసుకోవాలండి 1:2 రేషియోలో. ఇంకా ఇక్కడైతే చూసారా ఎంత హడావిడిగా పని చేస్తున్నానో. ఒక సైడ్ టీ పెట్టేశాను, ఇంకొక సైడ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకొక సైడ్ హస్బెండ్కి అయితే హాట్ వాటర్ పెట్టేశాను. సో ఇంత హడావిడిగా ఉంటుందన్నమాట. ఏదో ఇంకా హాలిడే కదా అని ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్గా లేసిన దానికి నాకైతే అబ్బాబోయ్ అంత హడావిడి అయిపోయిందండి. అస్సలు ఏం చేద్దామండి, అస్సలు లేబుద్ధి కావట్లేదు ఈ క్లైమేట్కి. అంత కూల్గా ఉందన్నమాట క్లైమేట్. అదేంటోనండి, నైటు చాలాసేపు అయితే నిద్ర రావట్లేదు, కానీ అసలు పొద్దున అయితే అంత మంచిగా నిద్ర వస్తుందండి. అస్సలు చెన్నైలో అయితే అసలు ఫుల్ వర్షాలన్నమాట. మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా? కింద కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ నూకలు ఉప్మాలోకి ఇక్కడైతే కొబ్బరి అయితే తురుముతున్నాను కదండి. మన రవ్వ ఉప్మాలు అయితే వేయరు. సో ఈ నూకలు ఉప్మాకి అయితే ఇలా కొబ్బరి తురుము వేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొబ్బరి తురుము అయితే వేసేసుకొని నెక్స్ట్ ఈ నూకలు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. మనకైతే ఎమ్మీగా నూకలు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మేబీ నాకు తెలిసి ఎవరు ట్రై చేసి ఉండరు, ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నా థ్రోట్ కొంచెం బాగాలేదండి, సో అందుకే కొంచెం వాయిస్ అయితే కట్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఇక్కడ ఫైనల్లీ కుక్కర్కి అయితే మూత పెట్టేసి వదిలేసాను. ఇంకా ఇక్కడ టిఫిన్ రెడీ అయ్యే లోపల కొంచెం కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా హాట్ వాటర్ అయితే ఇంకా మార్నింగ్ కాచిపెట్టుకున్నానండి. అసలు చల్లగా అయిపోయాయి. ఇంకా హాట్ వాటర్ని మళ్ళీ ఒకసారి అయితే వేడి పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట. చూసారా, లేట్గా లేసిన దానికి అసలు మార్నింగ్ తాగాల్సిన హాట్ వాటర్ని ఒక 9:30 ఆ టైంలో అయితే తాగుతున్నానండి. 9:30 వరకు నేనైతే ఏం తీసుకోలేదు, ఎంటీ స్టమక్తోనే ఉన్నానన్నమాట. సో నా ముందు బ్లాగ్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, నేనైతే డైలీ మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగేస్తాను. సో ఇంకా ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట, టిఫిన్ రెడీ అయ్యే లోపల. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, కానీ నూకలు ఉప్మా షూట్ చేయడం అయితే మర్చిపోయానండి. ఇంకొకసారి చేసినప్పుడు కంపల్సరీ ఎలా వచ్చిందనేది మీకైతే చూపిస్తాను. ఇంకా వీక్లీ దోశపిండి అయితే రుబ్బుతాను కదా, సో దోశపిండికి అయితే బియ్యం అయితే నానబెట్టేశాను. ఈ ప్రాసెస్ కూడా నా ముందు వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇంకా
ఇక్కడైతే చూసారా అప్పడాలండి. మా ఆయనకైతే అప్పడాలంటే చాలా ఇష్టం. అప్పడాల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ పట్టుకొచ్చేస్తారు. ఇంకా ఇక్కడ బాదాం, పిస్తా ఉన్నాయి కదా! ఇంకా పిల్లలకైతే పోయిన వీక్ అంతా ఫుల్ ఫీవర్ కదండీ! ఇంకా వాళ్ళకి కొంచెం ప్రోటీన్ ఫుడ్ అయితే ఇద్దామన్నట్టుగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు హస్బెండ్. ఇంకా ఇదైతే చూసారా నట్స్ విత్ హనీ అంట. నాకైతే ఇప్పుడు వీడియో చూస్తుంటేనండి ఇది గుర్తొస్తుంది. ఇక తీసి పెట్టాను అసలు గుర్తే లేదు నాకైతే. ఇంకా నా పిల్లలు ఇది తింటారా లేదా అని తెలీదు. ఇంకా వాళ్ళ డాడీని పక్కన కూర్చొని పెట్టి తినిపించాలి. చాలా హెల్దీ అండి అస్సలు. సో ముందు రోజే బాదాం అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. నా పిల్లలైతే బాదాం తినడానికి చాలా కష్టపడతారండి. అదే పిస్తా చెప్తారా బాగా తినేస్తారు. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి బాదాం అయితే తినబెట్టేశాను. ఇప్పుడు ఈ టైం నేను వాయిస్ ఇస్తున్న టయానికి పిస్తా ప్యాకెట్ ఫుల్ ఖాళీ అండి. అసలు 3-4 డేస్లోనే మొత్తం కంప్లీట్ చేసేసారు. అంత ఇష్టం అన్నమాట. కానీ బాదాం అయితే తినరు, పిస్తా అయితే తినేస్తారు. అంత తినకూడదమ్మా, మంచిది కాదు చెప్పినా వినలేదండి. ఫుల్ ప్యాకెట్ ఖాళీ చేసి పెట్టేశారు ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు. సో ఇంకా పిల్లలకైతే బాదాం ఒలిచి ఇచ్చేసాను. ఇంకా పిల్లల హెల్త్తో పాటు మన హెల్త్ కూడా మనకు ముఖ్యం కదండి. సో నేను కూడా ఒక 2 or 3 బాదామ్స్ అయితే తిన్నాను అనుకోండి. మనం హెల్తీగా ఉంటేనే కదండి మన ఫ్యామిలీ ఫుల్ హెల్తీగా ఉంటుంది. సో ఇంట్లో వర్క్తో పాటు మన హెల్త్ పైన కూడా కొంచెం హౌస్ వైఫ్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నూకలు ఉప్మా అయితే చేశాను కదండి. మరి ఎందుకు నేను చపాతీ తింటాను అనుకుంటున్నారా? ఇంకా ఈ చపాతీ నైట్ అయితే చేశానండి. ఇంకా 2 చపాతీస్ మిగిలున్నాయి. సరే ఇంకా ఎందుకు పాడు చేయడం అన్నట్టుగా నేనైతే తినేస్తున్నాను. ఇంకా చపాతీతో టమోటా కర్రీ అనమాట. చపాతీకి ఏ కర్రీ చేసినా సెట్ అయిపోతుందండి. ఇంకా నాకు చపాతీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా చేసుకోవడానికి కొంచెం బద్ధకం అనిపిస్తుంది కానీ చపాతీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు. సో ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, నేను తినేసాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన గిన్నెలండి. ఇంకా పడుతూనే ఉంటాయి కదా మనం క్లీన్ చేస్తూ ఉంటే. సో ఇప్పుడు నేను సర్ది పెట్టే గిన్నెలు వచ్చి లాస్ట్ నైట్ కడిగినవన్నమాట. ఇంకా ఇవి సర్దుతున్నానో లేదో అప్పుడే ఇంకా ఒక షింకు గిన్నెలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి చూడండి. ఇంకా ఇవి సర్ది పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలు అయితే కడగాలి. ఇంకా గిన్నెలైతే కడిగేసాను. ఇంకా గిన్నెలు కడగడం అంతా ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే మీకు బోర్ అయిపోతుంది. సో అందుకని గిన్నెలు కడగడం అయితే షూట్ చేయలేదు. ఇంకా గిన్నెలు కడిగిన వెంటనే బట్టలు ఉతకడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. సో ఈ బట్టలన్నీ నేను చేత్తోనే వాష్ చేశాను అనమాట. ఇంకా ఎండ అయితే చూసారా బాగా వస్తుందండి. సో ఎండ వచ్చినప్పుడే బట్టలన్నీ ఉతికేయాలని ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరబెట్టేశాను. ఇంకా మా లియో చూసారా అండి, ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. నేను కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటాడు, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటాడు. ఇంకా ఇక్కడ బట్టలు ఆరేస్తుంటే ఇంకా ఇక్కడికి కూడా వచ్చేసాడనమాట. చూడండి ఎంత బాగా నిల్చున్నాడో. ఇంకా అక్కడ వాటర్ ఉంటే కొంచెం ఆ వాటర్లో అయితే ఆడుతున్నాడు. ఇంకా లియోకి కూడా పొద్దున్నే పాలైతే పెట్టేశాను. ఇంకా తాగేసి పడుకున్నాడంటే ఈవినింగ్ వరకు నన్ను డిస్టర్బ్ చేయడండి. సో ఇంకా ఇక్కడైతే ఇంకా సండే కోసం రాగి పిండి అయితే కలుపుతున్నాను. ఏంటి అనుకుంటున్నారా, నా ముందు వ్లాగ్స్ అయితే చూసేయండి, మీకైతే అర్థమైపోతుంది. ఇంకా సండే అంబిలైతే పోస్తాం కదా, 2 వీక్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 3rd వీక్ అయితే పోయాలి, అందుకోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంకా రాగి పిండిలో ఇలా వాటర్ పోసి బాగా కలిపి ముందు రోజే పెట్టేసుకోవాలన్నమాట. పసుపు కుంకుమ అయితే పెట్టేసి దేవుడి గదిలో అయితే ఉంచేయాలండి. ఇంకా ఫ్రైడే కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా సాటర్డే అయితే అంబిలి కాంచాలి, సండే పొయ్యాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా నా ముందు వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెళ్ళి చూడండి, ఓకేనా. ఇంకా ఫ్రైడే కలిపి పెట్టేసుకున్నాము. ఇంకా శనివారం అయితే అంబిలి అయితే కాంచేసాము. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే ముందు వీడియోస్లో ఉన్నాయి కదా అని షూట్ చేయలేదు. ఇంకా సండే అయితే అంబిలి అయితే ఇక్కడ కలిపేస్తున్నామండి. ఇంకా వీళ్ళిద్దరు మా అత్తమ్మ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. సో మంచిగా హెల్ప్ చేస్తారండి ఇద్దరు కొంచెం. ఇంకా లాస్ట్ వీక్ ఇంకా 2 వీక్స్ అయితే పోసేసాం కదా, ఇది 3rd వీక్ అనమాట. 3rd వీక్ కోసం అమ్మిలైతే కలుపుతున్నారు. ఇంకొక 1 వీక్ పోసేస్తే అయిపోతుందండి 4th వీక్. ఇంకా ఈ వీకే మేము
చక్కెర పొంగల్ బెల్లం పొంగల్ కూడా రెడీ చేసేసామన్నమాట. ఇలా చిన్న చిన్న కప్స్లో ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా, అందరికీ పంచడానికి అన్నట్టుగా ఇంకా బెల్లం పొంగల్ కూడా రెడీ చేసేసాము. ఇంకా ఇక్కడ ఆల్ వెజిటేబుల్స్ వేసి కర్రీ అయితే రెడీ చేస్తామని చెప్పాను కదా, ఆ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి అస్సలు. ఇంకా ఫైనల్లీ అంబిల్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా బెల్లం పొంగల్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కిందకైతే తీసుకెళ్ళి అంబిల్ అయితే అందరికీ పొయ్యాలి. సో ఇంకా దిగేసామన్నమాట. కిందకి తీసుకెళ్ళి అంబిలి పోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కొంచెం తొందరగానే దిగామండి. సో ఇంకా ఎవ్వరు రాలేదు, లేట్గా వచ్చారు. ఇంకా పోసేటప్పుడు ఎవరు రారు, కానీ వన్స్ స్టార్ట్ చేసామంటే ఇంకా జనాలు అయితే వచ్చేస్తారండి. ఇంకా సక్సెస్ఫుల్గా 3rd వీక్ కూడా అంబిలి అయితే పోసేసి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చి నేను కూడా అంబిలి అయితే తాగేసానండి. నాకైతే చాలా ఇష్టం అంబలి తాగడం అంటే. ఇంకా మార్నింగే కాదండి, అవాళ సండే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అంబలి తాగుతూనే ఉన్నాము. నేనైతే వంట అయితే చేయలేదు. అంతేనండి ఇంకా ఇవాల్టి వీడియో. ఇంకా లాస్ట్ వీక్ కాదు, ఇంకా నెక్స్ట్ వీక్ 4th వీక్ అయితే అంబిలి పోసేసామనుకోండి, సక్సెస్ఫుల్గా మా మొక్క అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు అర్థం కాకపోతే ప్లీజ్ నా ముందు వీడియోస్ చూడండి, ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్ అయితే చేసేయండి. బాయ్.